మిత్రులారా, ఈ రోజు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టారు. మరి సభ పెడితే మీరు పెట్టుకోండి, మనం కూడా ఇక్కడ పెట్టుకున్నాం. కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రభుత్వం అడుగుతూ ఉన్నారు? మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయం ఏంటి అని అడుగుతున్నాను. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకు రాజకీయ దురహంకారం పెరిగింది. నిన్న అన్నాడు 90% మున్సిపాలిటీలు మేము గెలుస్తామని. ఇదే రాజకీయ దురహంకారం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ హౌస్ పంపించింది. ఆ రోజు బీఆర్ఎస్ నేతలు ఇంకా అన్నారు, కారు 16 మా సారు అన్నారు. ఆ 16 ఎక్కడ పోయినాయి? 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది, 1 బద్రీస్ గెలిచింది. మీకు వచ్చింది గుండు 0 కదా బీఆర్ఎస్ అడుగుతా ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణలో జరిగితే బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించింది. మన క్యాండిడేట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మనం జరిగినటువంటి ఒక ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు మేము పోటీ చేసింది 5,000 అయితే మనం 1000 దాకా సర్పంచులు గెలిచిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 10,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాము, 1,200 ఉప సర్పంచులు గెలిచినాము. భారతీయ జనతా పార్టీ పెరుగుతుందానికి ఇక వేరే నిదర్శన అవసరం లేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మున్సిపాలిటీస్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలు మంచిగా వస్తాయి. అనేకమైన సీట్లు మనం గెలుస్తాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.